హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, మరొక చిన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. ఈ వీడియో ఏమిటి అంటే నలుగు పిండి ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. చాలా సింపుల్ ప్రాసెస్, అలానే ఈజీగా అయిపోతుంది. మన ఇంట్లో ఏవైతే మనకు దొరుకుతాయో వాటితోనే మనం ఈ పిండిని తయారు చేసుకుందాం. అలానే చిన్నపిల్లలకి ఎటువంటి కెమికల్స్ లేని పౌడర్ని మనము రాయొచ్చు. అలానే బేబీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, బ్రైట్గా కూడా వస్తుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. 2 కప్పులు పెసలు తీసుకోండి. అలానే అదే కప్పుతో 1 కప్పు శనగపప్పు, సేమ్ కప్పుతో 1/2 కప్పు రైసు, ఒక 15 బాదం పలుకులు, ఒక 2 గులాబీ పువ్వులను, నాటు గులాబీ పువ్వులను తీసుకోండి. ఎండి పెట్టిన బొత్తాయి తొక్కలు కూడా వేసుకోండి. మంచిగా 2 రోజులు ఎండలో ఎండబెట్టుకొని మంచిగా పౌడర్ని చేసుకొని కలిపేటప్పుడు పాల మేగడి కానీ పాలు కానీ వేసి కలిపి పిల్లలకి పెడితే చాలా బాగుంటుంది.